మెజార్టీ ఈరోజు మా మూడవ పాలకవర్గం చివరి రోజున మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మేయర్గా ఉన్నటువంటి ఈ 3 నెలల్లో ప్రజా సమస్యల మీద అయితేనేమి, అలాగే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అయితేనేమి, నన్ను ప్రజలకు దగ్గర చేసే విషయంలో మీ యొక్క పాత్ర ఎంతో విశేషమైనది. ఈ 100 రోజుల్లో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి తయారు చేసుకుని మార్నింగ్ విజిట్ అనేది, ఏదైతే సమస్య ఎక్కడ ఉందో మనం ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించినప్పుడే మనం ఇంత షార్ట్ టర్మ్లో పనులు చేయగలుగుతామన్న ఉద్దేశంతో మార్నింగ్ విజిట్ అనే ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకుని ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. మొట్టమొదటిగా నెహ్రూ పార్కుకు సంబంధించి మార్నింగ్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి టెంపరవరీ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి ఇమీడియట్లీగా 75 లక్షల రూపాయలు సాధారణ నిధులు దాన్ని శాంక్షన్ చేసి ఈ పొద్దు టెండర్ జరిగి వర్క్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. మా పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏవైతే సమస్యలు పెండింగ్లో ఉన్నాయో, ముఖ్యంగా ఎకో పార్కుకు సంబంధించి దాదాపుగా అది 15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్య. అది పీసీబీ వాళ్ళకు మా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు మధ్య అంతర్యుద్ధం జరిగి మనకు ఈ నగరపాలక సంస్థకు సంబంధించిన తలమానికంగా ఉండవలసిన పార్క్ ఈరోజు నిరుపయోగంగా పడిన పరిస్థితి మా దృష్టికి వస్తానే 30 కోట్ల రూపాయలతో చేపట్టిన వర్క్ను మేము ఇప్పుడు మళ్ళా దాన్ని వినియోగంలో తీసుకోవాలంటే దాదాపుగా 40-50 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు మళ్ళా వచ్చింది. ఆ ఫైల్కి సంబంధించి అడిగితే ఏ అధికారి దగ్గర కూడా సమాధానం ఉండే పరిస్థితి లేదు. పీసీబీ వాళ్ళ దగ్గర ఫైల్ ఉందంటారు, కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలంటారు, పీసీబీ వాళ్ళు అయితే మీ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయమంటారు. వాటిని ఎటువంటి అయితే ఏమైతేనేమని ఒక మాసివ్గా కడప నగరకు సంబంధించిన ప్రజలు, ఎన్సీసీ క్యాండిడేట్లు, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్తో అందరితో కలిపి లాస్ట్ 15 రోజుల ముందు దాన్ని మనమే క్లీన్ చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందో మన ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్కి సంబంధించిన సమస్య, అది స్వయంవర్ అనే వాళ్ళకు లీజ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కోర్టుకి వేసినారు, కోర్టు ఆర్బిట్రేటర్ని ఫిక్స్ చేసుకొని దాన్ని పూర్తి చేసుకోమంటే దాన్ని ఇంతవరకు పట్టించుకునే నాది లేడు. కనీసం ఇప్పుడు మనం దాన్ని ఇమీడియట్లీగా మొన్న జరిగిన సర్వసభ సమావేశంలో దానికి ఆర్బిట్రేటర్ని ఫిక్స్ చేస్తూ సిడిఎంఏ గారికి లెటర్ కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 నెలల కాలంలో మా పాలకవర్గ సభ్యులు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా నాకు సహకారాలు అందించారు. కాబట్టి నాకున్నటువంటి ఈ చిన్న సమయంలో నేను ఇన్ని కార్యక్రమాలు చేపట్టగలిగినానని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి ఏదైతే మన స్టాంపు డ్యూటీ 54 కోట్లు, అలాగే మన అమృత్కు సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి 17 కోట్ల రూపాయలు, 15th ఫైనాన్స్ ఫస్ట్ క్వార్టర్ 2వ క్వార్టర్కి సంబంధించినటువంటి వాటిని రిలీజ్ చేయడం కోసం ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. కానీ అక్కడి నుంచి కూడా 4 వారాల నుంచి ఎటువంటి స్పందన లేకుంటే నిన్నటి రోజున హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. ఏదైతే కార్పొరేషన్కి హక్కుగా అంటే మనం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా మనకు హక్కుగా ఏదైతే స్టాంపు డ్యూటీ, మ్యూటేషన్ ఫీజులు, అలాగే బిల్డింగ్ అప్లికేషన్ ఫీజులు, బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సంబంధించిన డబ్బులు మనకు చెందాల్సింది ఈ పొద్దు దాదాపుగా 20 నెలలు అవుతున్నా కానీ ₹1 కూడా మనకు రియంబర్స్మెంట్ రాని పరిస్థితి ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ అక్కడి నుంచి స్పందన రాలేదు. 4 వారాలైనా కూడా ఇమీడియట్గా కోర్టులో నిన్నటి రోజున, ఎందుకంటే మనకున్న టైం తక్కువ అవుతుంది కాబట్టి నిన్నటి రోజున దాన్ని మనం రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మొన్న రివ్యూ మీటింగ్లో ఏదైతే
మనం మొండి బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని వసూలు చేసే కార్యక్రమంలో చూస్తే దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మనకు రావాల్సిన పన్నులు 76 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉందని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఏదైతే మనకు రావాల్సిన నిధులను వాటన్నిటిని కూడా రియంబర్స్మెంట్ రూపంలో ఇవ్వకపోవడం వల్ల నగరపాలక సంస్థ అప్పుల ఊబిలోకి ఏర్పడిందని చెప్పేసి మనం మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. అంతేకాదు ఏదైతే మన శ్మశానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాట్ పుష్ బేసిస్లో సంక్రాంతి పండగకు సంబంధించి క్రిస్మస్ పండగకు సంబంధించి వాటన్నిటిని కూడా హిందూ క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్ అన్నింటిని కూడా వాటిని క్లీన్ చేసే కార్యక్రమం చేశాం. మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి ఈరోజు చివరి రోజు మేము డిమాండ్ చేస్తున్నాము, ఇమీడియట్లీగా ఏదైతే మా కార్పొరేషన్కు దాదాపుగా 140 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పటికైనా మీరు విడుదల చేసి ఈ కార్పొరేషన్ను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాబో కాలంలో కూడా ఖచ్చితంగా మేమందరం కూడా వీటిని ఏవైతే రావాలో ఆ ఫండ్స్ రాబట్టడంలో తప్పకుండా మేము ప్రతిపక్ష పాత్ర పోషించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇన్ని రోజులు ఈ 3 నెలలు నాకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, ఎవరైతే పార్టీలకు అతీతంగా నాకు సహాయకాలు అందించారో, పత్రికా విలేకరులు అయితేనేమి, మన నగర పెద్దలైతేనేమి, మా పాలకవర్గ సభ్యులైతేనేమి, మా నాయకులైతేనేమి, మన ప్రజా సంఘాలైతేనేమి అందరూ కూడా నా వెన్నంటూ నడిచి ఈరోజు నేను ఇంత దిగ్విజయంగా పరిపాలన చేయడానికి వారందరూ సహాయ సహకరించారు. కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా ఏ పార్టీలో అయినా సరే, పార్టీలో గవర్నమెంటు అధికారంలో లేనప్పుడు వలసలు కామన్, కానీ కొత్త రక్తం వస్తుంటుంది, వాళ్ళకు అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. వస్తూ ఉంటే కొత్త వాళ్ళు వస్తుంటే పాత వాళ్ళు వస్తూ ఉంటారు. ఏ పార్టీ అయినా తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వలసలు వచ్చినాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల, గతంలో నేను ఇదే మాట చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల పోవడం తప్ప వాళ్ళకు పార్టీ ఎక్కడా అన్యాయం చేయలేదు. వాళ్ళకు పార్టీ ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళను అగ్రతాంబూలం ఇచ్చి పైన పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క స్వలాభం కోసం, వాళ్ళ యొక్క సొంత అజెండా కోసం పోయినారు. వాళ్ళు పోయినంత మాత్రాన అక్కడ ఏముండదు, సెకండ్ నాయకత్వం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళతో ఫుల్ఫిల్ చేసి ముందుకు తీసుకొమ్ముతాం. ఇచ్చిన 2 విషయాల్లో నేను అసంతృప్తిగా ఉండేది ఏంటంటే కనుక, జిఎస్ఐ సర్వే సంబంధించి ప్రజలకు పన్నులు పెంచేటివి, వాటిని ఎంతమంది అధికారులకు చెప్పినా దాన్ని ఎట్లా తగ్గించాలనేది కూడా వాళ్ళు కన్క్లూజన్ వేయలేకపోయినారు. ప్రజలు నేను ఉన్నప్పుడు దాదాపు 40 నుంచి 50 ఆర్పీ పిటిషన్లు వస్తే వాళ్ళకు 1 సెంటు ఉన్న వాళ్ళకు 30,000 35,000 పన్నులు వచ్చినాయి. దాన్ని తగ్గించలేకపోతున్నాం అనేది మెయిన్ మనకున్నటువంటి సమస్య. ఎందుకంటే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ జిఎస్ఐ సర్వే వల్ల. రెండవది మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ చేయడం వల్ల అప్పుడు కరోనా టైంలో మాస్టర్ ప్లాన్ చేశారని చెప్పేసి మేము గతం నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా దాన్ని తీర్మానం చేసి కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయమన్నాం. కానీ ఇంతవరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆ మాస్టర్ ప్లాన్ మళ్ళా రీసర్వే చేస్తేనే పేద ప్రజలు వాళ్లకు మేలు జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఇండ్లు కట్టిన కాడ కోర్ సిటీలో కూడా వాళ్ళు మాస్టర్ ప్లాన్లో ప్రపోజల్ రోడ్డు పెట్టడం జరిగింది. అసలు ఎవరిని వాళ్ళు చర్చించకుండా 20 అడుగులు 10 అడుగులు ఉన్న కాడ 50 అడుగులు 100 అడుగులు రోడ్లు పెట్టడం జరిగింది. ఏదైతే ఎన్జిఓ కాలనీ కోర్ సిటీ దాన్ని వాటర్ బౌండ్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఇట్లా వాళ్ళు ఇష్టానుసారం అప్పుడు కరోనా టైంలో వాళ్ళు కనీసం స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టకుండా ఏం పెట్టకుండా వాళ్ళ ఇష్టానుసారం ఈ కడప మాస్టర్ ప్లాన్ను వాళ్ళు తయారు చేయడం వల్ల ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 విషయాల్లో దాన్ని నేనైతే తీర్మానం చేసి పంపించాము. జిఎస్ఐ సర్వే మీద కూడా తీర్మానం చేసి పంపించాము. బట్ ఆ రెండింటిని మనం పూర్తి చేయలేకపోయినామనే బాధతోనే, ఎందుకంటే అది నిత్యం ప్రజలకు అవసరమైన సబ్జెక్టులు ఈ రెండిట్లో ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తాం. రాబో కాలంలో వీటిని మాస్టర్ ప్లాన్ తీసి మళ్ళా రీసర్వే చేసి కొత్త మాస్టర్ ప్లాన్ పెట్టాలా. ఈ జిఎస్ఐ సర్వేలో ఏవైతే తప్పుతడకలు చేశారో వాటన్నిటిని కూడా మళ్ళా సర్వే చేసి వాళ్ళందరినీ కూడా తగ్గించే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈ పంచాయతీలు చెంపేట, అక్కాయపల్లె, మన చిన్నచౌక ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి. 2000 వరకు మున్సిపాలిటీకి సంబంధం లేదు. వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ ఉండదు. వాడు 1 సెంట్లో ఇల్లు కట్టుకుని పైన ఇల్లు కట్టుకుంటే ప్లాన్ అప్రూవల్ రాకపోవడం వల్ల 20,000 25,000 100% పెనాల్టీతో పన్ను వేశారు. దాని గురించి ప్రభుత్వం రాయమని చెప్పేసి అధికారులకు చెప్పాం. కానీ దాని నుంచి ఇంతవరకు ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ఆ 2 విషయంలో అసంతృప్తిగా
మిగిలిన అన్నింటిలో మ్యాక్సిమం నేను చేయాలనుకున్న దాంట్లో మ్యాక్సిమం అందరి సహాయ సహకారాలతో మ్యాక్సిమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏవైతే పన్నులు రాబట్టడంలో కూడా ఈరోజు హైకోర్టులో వేయడానికి కారణం ఏంటంటే రాబో తరాలకైనా సరే ఏదైతే మన హక్కుగా రావాల్సిన స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు సక్రమంగా ప్రభుత్వాలు విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే కోర్టులో వేయడం జరిగింది. వాటిని ఖచ్చితంగా కోర్టులోనే పోరాటం చేసి ఆ నిధులు తెప్పించేంత వరకు కూడా మేము ఫాలోఅప్ చేస్తాం.